Hey guys, welcome back to our channel. నా పేరు వాసవి. I hope you're all doing so great. So మార్నింగ్ లేచిన వెంటనే నేను చాలా సంవత్సరాలుగా చేస్తున్న పని ఏంటంటే చక్కగా పాలు ప్యాకెట్ ఓపెన్ చేసి వేడి చేసి పొంగు రాగానే 2 స్పూన్స్ షుగర్ వేసుకుని ఒక కప్పు కాఫీ తాగుతూ ఒక 10 మినిట్స్ గడిపి నా డే అయితే స్టార్ట్ చేసేదాన్నండి. సో నాకు చాలా చాలా ఇష్టమైన హ్యాబిట్ అనమాట. నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చే హ్యాబిట్ కూడా అదే అనమాట. కానీ హెల్త్ పరంగా, వెయిట్ పరంగా, హెల్దీ లైఫ్ స్టైల్ పరంగా చూసుకుంటే ఇది మంచి హ్యాబిట్ కాదు. కంపల్సరీ ఇది మానేస్తే చాలా బెనిఫిట్స్ వస్తాయి. అండ్ మెయిన్గా నాకు ప్రజెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్, వెయిట్ మేనేజ్మెంట్. కాబట్టి దానికి ఆ జర్నీస్కి చాలా ఉపయోగపడతాయని లాస్ట్ 4 మంత్స్గా నేను ఈ హ్యాబిట్ నుంచి బయటపడడానికి కొన్ని టిప్స్ యూజ్ చేసుకున్నానండి. సో ఫైనల్లీ నాకు అవి ఉపయోగపడ్డాయి. నేను నా హ్యాబిట్ మార్నింగ్ కాఫీ హ్యాబిట్ని అయితే తప్పించుకోగలిగాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ల తర్వాత అయితే ఒక కప్పు కంపల్సరీగా తాగుతానండి. కానీ లేచిన వెంటనే తాగే అలవాటు అయితే తప్పించుకున్నాను. మీకు కూడా ఆ టిప్స్ ఉపయోగపడతాయని నేను ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. హే గాయ్స్, సో నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, నా కాఫీ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు నేను ఒక 2 టిప్స్ నేను నా మార్నింగ్ కాఫీ అలవాటుని ఎలా తప్పించుకున్నాను, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ తర్వాత 1 కప్ కాఫీకి మాత్రమే ఎలా స్టిక్ అవ్వగలిగాను అన్నది మీకు షేర్ చేసుకుంటాను. డైలీ ఈ 1 కప్పేనండి. ఇంకా మళ్ళీ అసలు పొరపాటును కూడా ఏ కాఫీ తాగను. అంటే మిల్క్ షుగర్ కలిపిన కాఫీ అయితే ఖచ్చితంగా తాగను అనమాట. సో టిప్ షేర్ చేసుకుంటాను. కాఫీ తాగుతూ కాఫీ ఎలా తాగకూడదని షేర్ చేస్తున్నావా అనొద్దు. సో ఏంటంటే మార్నింగ్ కాఫీ అలవాటు అనమాట. అది ఎలా తప్పించుకున్నాను అన్నది ఈరోజు షేర్ చేస్తాను. ఎందుకంటే చల్లారిపోయిందంటే అసలు బాగోదు, మళ్ళీ వేడి చేసుకుంటే అస్సలు టేస్ట్ రాదండి. సో నాకు కాఫీలో ఖచ్చితంగా 2 స్పూన్స్ షుగర్ ఉండాలండి, పక్కా. నాకు అలవాటు అది. లేకపోతే నా ఎగ్జాక్ట్ కాఫీ అనేది అవదన్నమాట. ఎందుకంటే నేను పాలు కూడా ఎక్కువ వాడతాను కాబట్టి నేను కంపల్సరీ 2 స్పూన్స్ షుగర్ అనేది యూజ్ చేస్తాను అనమాట. సో మా సారా గారు చాలా స్ట్రిక్ట్గా వెళ్తుంది, నేను డిస్టర్బ్ చేయొద్దని చెప్పినందుకు. సో 2 స్పూన్స్ షుగర్ని వేసుకునే అలవాటు ఉందన్నమాట. సో ఫస్ట్ నేను చేసింది అంటే ఫస్ట్ టిప్ ఇది. ఫస్ట్ నేను చేసింది ఏంటంటే మార్నింగ్ కాఫీలో ఒక్కొక్క స్పూను లైట్గా తగ్గించడం చేశానండి. ఇది ఓవర్ నైట్ అనేది నేను చేయలేదండి. ఆల్మోస్ట్ 3-4 మంత్స్ నేను దీనికోసం టైము చేశాను అన్నమాట. అంటే ఒక్కొక్క రోజు కొంచెం షుగర్ తగ్గించాను. మార్నింగ్ కాఫీ మాత్రమే, మన బ్రేక్ఫాస్ట్ తర్వాత కాఫీ ఎప్పుడు నార్మల్గానే ఉంటుంది. సో షుగర్ తగ్గించాను. అలా ఎలా తగ్గించాను, 2 స్పూన్స్ నుంచి 1/2 స్పూన్ వరకు తీసుకొచ్చాను మార్నింగ్ కాఫీ. సో ఎప్పుడైతే 1 స్పూన్కి వచ్చిందో కాఫీ మార్నింగ్, అస్సలు నాకు నచ్చేది కాదనమాట. కానీ మైండ్లో పెట్టుకున్నా మార్నింగ్ కాఫీలో షుగర్ తగ్గించాలి అని చెప్పేసి మైండ్లో పెట్టుకున్నాను. సో 1 స్పూన్కి 1/2 స్పూన్కి వచ్చిందో అప్పటి నుంచి అసలు కాఫీ అది తాగడం నచ్చట్లేదు అనమాట మార్నింగ్ ఫస్ట్. సో అలా మార్నింగ్ కాఫీ మీద అలా ఒక టిప్ పెట్టుకున్నా. ఆ తర్వాత ఏం చేశానంటే సో బ్లాక్ కాఫీ అన్నది అలవాటు చేసుకున్నాను అనమాట. ఎందుకంటే షుగర్ తగ్గించిన తర్వాత మీకు నార్మల్ కాఫీకి బ్లాక్ కాఫీకి పెద్ద డిఫరెన్స్ ఉండదండి. సో ఖచ్చితంగా ఈ 2 ఒకలాగే ఉంటాయి అనమాట. ఇంకా చెప్తే బ్లాక్ కాఫీ కొంచెం బెటర్ అనిపిస్తుంది. పాల్లో షుగర్ తక్కువ వేసుకుని తాగేది అంత బాగోదు. సో అలాగే బ్లాక్ కాఫీ కొంచెం అలవాటు చేసుకున్నాను. సో ఇది సెకండ్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మార్నింగ్ టైంలో మనకి జనరల్గా ఎడిక్షన్ ఎందుకు వస్తుందంటే కాఫీ కెఫీన్ వల్ల, తర్వాత దాంట్లో ఉండి షుగర్ వల్ల. అంటే మన నోటికి మన మైండ్కి కెఫీన్ అన్నది ఒక కిక్ ఇస్తుంది, మనకి ఆ స్వీట్ అన్నది తాగాలి అన్నది అది కూడా అలవాటు అయిపోతుంది అనమాట. సో అందుకే నేను ఏం చేశానంటే సో ఫస్ట్ హనీతో లెమన్ సబ్జా వాటర్ని మార్నింగ్ లేవడంతో తాగడం అనేది అలవాటు చేసేసుకున్నాను. వన్స్ అది తాగితే మనకి కాఫీ క్రేవింగ్ ఉండదు అనమాట. సో జర్నీలో నాకు ఎప్పుడు ఇబ్బంది ఉండదండి. నేను జర్నీలో ఏ టైం అయితే ఆ టైంలోనే ఫస్ట్ లెమన్ హనీ సబ్జా వాటర్తో బ్రేక్ చేస్తాను. కానీ నాకు ఇప్పుడు ఇబ్బంది ఎప్పుడంటే జర్నీ ఆపేసాక, ఇప్పుడు ఇలా మెయింటెనెన్స్ జర్నీలో ఉన్నప్పుడే మార్నింగ్ కాఫీ క్రేవింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది కనుక మనం అదుపు చేసుకోకపోతే మన మెయింటెనెన్స్ జర్నీ కరెక్ట్గా సాగదు, అసలు కరెక్ట్గా వెళ్ళదు అది. ఎందుకంటే మార్నింగ్ కాఫీ తాగామంటే షుగర్ స్పైక్ ఎక్కువ అవుతుంది, ఇంకా డే అంతా కూడా క్రేవింగ్స్ వస్తూనే ఉంటాయి అనమాట. ఏం చూస్తున్నావు? సో అది అందుకని చెప్పేసి నేను
ఈ టిప్స్ అయితే ఫాలో చేస్తున్నానండి. సో సారాగడి కూడా కాఫీ ఖచ్చితంగా తిట్టేవాళ్ళు నిజంగా తిట్టుకుంటారు. సారాగడికి కూడా కాఫీ అలవాటు ఉంది, ఎందుకంటే అది పాలు బోర్న్విటా తాగదు, బూస్ట్ తాగదు, ఇంక ఏం కలిపిన బాదం మిల్క్ తాగదు, కాజు. ఇప్పుడు మార్నింగ్ తాగుతావా? నిజం చెప్పు సార్, అందరికి తెలుసు. నాకు ఇంత కాఫీ అలవాటు ఉందంటే నా కూతురు పాలు తాగుద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సారా. అయితే రేపు నుంచి మార్నింగ్ కాఫీ మానేసి బాదం మిల్క్ పెడతాను. షూరా? అదే నేను చెప్పేది, అదే బాదం మిల్క్ ఇష్టమే కానీ మార్నింగ్ కాఫీ తాగుతావునా? బ్రేక్ఫాస్ట్ అయ్యాక కాఫీ అనేది తాగుతావు నువ్వు? అదే నేను చెప్తున్నాను. సో అదండి టిప్స్ అయితే నేను కన్ఫ్యూజన్గా చెప్పేసానా, మీకు అర్థమైందని చెప్పండి. ఫస్ట్ షుగర్ తగ్గించాలి, సెకండ్ బ్లాక్ కాఫీ అన్నది అలవాటు చేసుకోవాలి, థర్డ్ వచ్చేసి ఏంటంటే లెమన్ వాటర్ని హనీ వేసుకున్న ఏదైనా సరే లెమన్ వాటర్ కానీ లెమన్ సబ్జా వాటర్ని కానీ యాడ్ చేసుకుంటే మనకి కాఫీ క్రేవింగ్, ఆ షుగర్ ఎడిక్షన్ ఏదైతే ఉంటుందో దాని మీద తగ్గుతుంది అనమాట. సో జర్నీలో ఉన్నప్పుడు అందరం పర్ఫెక్ట్గా ఉంటాము ప్రతి ఒక్కరు, ఎందుకంటే 8కి బ్రేక్ చేయాలంటే 8కి బ్రేక్ చేస్తాం, 10కి బ్రేక్ చేయాలంటే 10కి బ్రేక్ చేస్తాం. ఈ టిప్స్ అన్నీ కూడా జర్నీ లేకుండా మెయింటెనెన్స్ జర్నీలో ఉన్నప్పుడైతే బాగా ఉపయోగపడుతుంది. అంటే కొట్టకు వీడియో అంతా ఇలా చేస్తే మళ్ళీ తీసుకోవాలి నేను. నాలా యాక్ట్ చేస్తున్నావా? ఎలా ఉంది కాఫీ? నా చేత్తో ఒక్కసారి ఒక కప్పు కాఫీ తాగారంటే టిప్స్ మాట పక్కన పెట్టండి, కాఫీ ఎడిక్ట్ అయిపోవడం అన్నది మాత్రం గ్యారంటీ. అవునా సారా? ఎలా పెడతాను కాఫీ నేను? చిన్న హ్యాండ్స్ తోట? చిన్న చిన్న హ్యాండ్స్ తో మంచిగా చేస్తాను. అవునా? సో ఈరోజు వీడియో ఎడిటింగ్ ఉందండి, మొత్తం ఇంటి పని అంతా చేసేసుకుని ఎడిటింగ్లో కూర్చోవాలి. ఈరోజు చాలా ఎడిటింగ్ వర్క్ ఉందనమాట. సో అది అంతేనండి ఈరోజు విషయాలు అయితే. సో నేనైతే నా కాఫీని ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసాను. సో మీరు కూడా కాఫీని ఎంజాయ్ చేయండి, బట్ మార్నింగ్ టైంలో కాకుండా బ్రేక్ఫాస్ట్ తర్వాత రోజుకి ఒక కప్పు మాత్రమే అనమాట. సో అది మార్నింగ్ కాఫీ ఖచ్చితంగా మంచిది కాదు, మార్నింగ్ లేచిన వెంటనే తాగే కాఫీ ఎప్పుడు మంచిది కాదు. సో అది ఎందుకంటే నాకు చాలా బిగ్ హ్యాబిట్ అనమాట. అది నాకు ఎంత అది బ్యాడ్ అని తెలిసిన, హెల్త్కి మంచిది కాదని తెలిసిన, వెయిట్ లాస్కి వెయిట్ మేనేజ్మెంట్కి దేనికి మంచిది కాదని తెలిసిన వదలలేకపోతాను. అంటే జర్నీలో పర్ఫెక్ట్ ఉంటాను, జర్నీ అవ్వగానే మళ్ళీ మార్నింగ్ కాఫీ అనేది అలవాటు అయిపోతుంది. బట్ ఈసారి ఖచ్చితంగా జర్నీ ఉన్నా లేకపోయినా మార్నింగ్ టైంలో కాఫీ అనేది తీసుకోను అనమాట. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక చిన్ని బుజ్జి కప్పు కాఫీ మాత్రమే. నీ బుజ్జి కప్పు చూపించు. ఫ్యామిలీ అంతా తేడాగా ఉన్నారు, ఇవే బుజ్జి కప్పులు. బాయ్ గైస్ చెప్పు. హ్యావ్ ఏ గుడ్ డే. హ్యావ్ ఏ గుడ్ డే. ఎంజాయ్ యువర్ వీకెండ్స్. సారా వీకెండ్ అయిపోయింది సారా. సరే ఎంజాయ్ యువర్ నెక్స్ట్ వీకెండ్. ఓకే బాయ్ బాయ్. హే గైస్, ఒక చిన్న సీక్రెట్ చెప్తాను మీకు. సారాగాడు బాల్కనీలోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఏంటంటే సారాగాడు కాఫీ తాగుతుంది అని చెప్పాను కదా. సో తనకి కాఫీ అన్నది మొత్తం పౌడర్ వేసి కలపనండి. ఇప్పుడు నేను ఏదైతే గ్లాసులో కాఫీని ఇలా తిరగకొడతాం కదా, అలా తిరగకొట్టి నా కాఫీని తీసేసుకుని ఆ గ్లాసులో ఉంటుంది కదా ఏదైతే ఉంటుందో అందులో పాలు కలిపేసి ఇస్తానన్నమాట. సో ఇంకా అసలు అందులో చాలా టైనీ అమౌంట్ ఆఫ్ కాఫీ ఉంటుంది, అది కాఫీ అనుకుంటుంది. అంటే అంత చిన్నపిల్లలకి అప్పుడే ఇవ్వకూడదు కదా, కానీ దానికి ఆ టేస్ట్ అనేది చాలా ఇష్టం అనమాట. నేను తాగిన తర్వాత కాఫీని ఇలా తిరగొట్టేసి నా కాఫీ తీసేసుకుని మిగిలిన ఏం మిగలదు, కొంచెం కూడా పాలు కూడా ఉండదు అనమాట. జస్ట్ ఆ ఇందులోనే తన పాలని ఇలా అంటారనమాట. సో అదనమాట ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి, ఎవరికి షేర్ చేయొద్దు, ముఖ్యంగా సారాగాడికి. అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.